అందరికీ నమస్కారం. తెలుగు సినీ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. క్రాక్ జనవరి 9వ తారీఖు రిలీజ్ అయింది. జనవరి 8 దాకా మీరందరూ రెడీగా ఉన్నా మేమందరం అంతగా రెడీగా మాత్రం లేవు. ఎందుకంటే ఇంక లేదబ్బాయి, ఇంకా తెలుగు సినిమాలు చూడరు, వచ్చేసింది, ఫోన్లో చూసుకుంటున్నారు సార్ సినిమా. ఇంకెవడొస్తాడు సార్ థియేటర్కి? ఉన్న రోగాలకి రారు సార్. ఈ అనవసరం సార్ సినిమా, ఇంత బడ్జెట్ వేస్ట్ సార్, అమెరికాలో అయితే సినిమాని రిలీజే అవ్వదు సార్ అని అడుక్కో ఆఫీస్ ఉంటుంది మా ఫిలిం నగర్లో. అడుగడుగునా ఇదే మాటలు, ఇదే నిరాశావాదం. కానీ మా నిరాశని బీటలు వారేటట్టుగా, క్రాక్లు వచ్చేట్టుగా కొట్టి మాకు ఇంకో 100 సంవత్సరాల కాన్ఫిడెన్స్ ఇచ్చిన మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాం. ఎందుకంటే మాకు సినిమా తీయటం మాత్రమే వచ్చు, మీకు సినిమా చూడటంతో పాటు చాలా పనులు వచ్చు. అన్ని పనులతో పాటు మా లైఫ్ను కూడా ముందుకు తీసుకెళ్దాం అనుకున్న మీ ఉద్దేశానికి హ్యాట్స్ ఆఫ్. దీనికి కారణం మీరెంతో మా వైపున మా అన్నయ్య మాస్ మహారాజ్ రవితేజ, వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ మల్లేని గోపి గారు, ద న్యూ విజువల్ హొరైజాన్ ఆఫ్ తెలుగు సినిమా మిస్టర్ విష్ణు గారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ హిమ్. నాలాంటి మచ్చన్న ఫేస్ను కూడా అందంగా చూపించిన ఆయన మామూలు విషయం కాదు. ఇది ఇంకా నా సోదెందుకు, వాళ్ళ గురించి మాట్లాడుకుంటే నేనే అంటే ఎప్పుడు రాను సార్ కెమెరా, ఎప్పుడెప్పుడు వస్తుంటాం కదా, కెమెరా కనిపించగానే ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది. అదొకటి నోటి దూల కాదు, దురద కూడా. నయా థ్యాంక్ యూ సో మచ్. గోపి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆఫరింగ్ మీ రోల్. నిజం చెప్పాలంటే అసలు నేను ఇంట్లో పడుకుంటే నిద్రలేపి ఒకసారి షూటింగ్కి రాని పిలిచి లుంగి కట్టి కూర్చోబెట్టాను. నేనేమో చాలా స్టైలిష్గా ఉంటాను, జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకుంటాను, నాకు ఈ లుంగి క్యారెక్టర్ ఏంటి గురువు అంటే పర్లేదు అన్నావు. పేరేంటి సినిమా క్యారెక్టర్ పేరేంటి చెప్పలా ముందు. తర్వాత ఆన్లైన్లో అడిగితే అలమంద అనే క్యారెక్టర్ నా చేత అవు అంటే బేడీలేసి గొంతు కూర్చోబెట్టి నోటితోలు అనిపించావు నా చేత. లేదా నీకు నీకు లేదా? అది కాస్త అఫీషియల్ అయింది. అన్నయ్య, ఇన్నాళ్ళ ప్రయాణంలో మనం అందరం ఇంటర్వ్యూలు చేసుకుంటాం సినిమాలు రిలీజ్ అయిన తర్వాత. ఈ సక్సెస్ని మీరు ఎలా అనుభవిస్తున్నారు, ఈ సక్సెస్ బట్టి మీ అభిప్రాయం ఏంటంటే ప్రతి ఒక్కటి పాజిటివ్గానే ఉంటామండి, హ్యాపీగానే ఉంటామండి అంటారు. కానీ సక్సెస్కి వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. అది మన సినిమా వాళ్ళకి తెలుసు మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఒక గిన్నె తయారు చేసేవాడు ఎంత, కుండ తయారు చేసేవాడికి ఎంత, ఆ బొమ్మ తయారు చేసేవాడికి ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో మనకి అంత హార్డ్ వర్క్ ఉంటుంది. ఏ నమ్మకంతో ఈ సినిమా మీరు చేద్దాం అనుకున్నారు? అంటే నిజం చెప్పాలంటే ఒక నిజాయితీగా చెప్పాలంటే ఒక రైటర్గా, ఇన్ని సినిమాలు రాసిన రైటర్గా నేను కనుక ఈ సినిమా కథ చెప్పారు అనుకోండి, కథలో చాలా ఇంకా కావాలండి, ఏదో అది కావాలి ఇది కావాలి అని చెప్పి నేనే క్వశ్చన్ చేస్తాను. అదే ఒక ప్రేక్షకుడు సినిమా చూస్తే ఒక్క సెకండ్ కూడా వేరే విషయం ఆలోచించడానికి గ్యాప్ లేకుండా ఈ సినిమా ఉంటుంది. దట్ ఈజ్ స్క్రీన్ ప్లే, దట్ ఈజ్ ప్రజెంటేషన్, డైరెక్టోరియల్. కానీ మీరు కథ అనేటప్పుడు మీకు తెర మీద ఎలా ఉంటుందో తెలియదు. మరి ఏ నమ్మకంతో ఈ సినిమాని మీరు ముందుకు తీసుకెళ్లారు? అంటే రవి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ టైం నాకు తెలిసి ఇన్ని రియల్ క్యారెక్టర్స్, రియల్ ఇన్సిడెంట్స్ మీద చేసిన సినిమా ఇది. అది నాకు కిక్ ఇచ్చింది ఫస్టే, నాకు బాగా నచ్చేసింది. అండ్ గోపి చెప్పిన విధానం అదొక విచిత్రం. నాకు గోపి అంత బాగా చెప్పడం అనేది నాకు ఇంకా అసలు ఇప్పుడు నాకు కూడా విచిత్రంగా ఉంది. అదే గోపి అసలు ఎంత కన్విక్షన్తో 1 hour 45 minutes నరేషన్ ఇచ్చాడు నాకు. క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్ తాలూకు మొత్తం నోట్స్ రాసుకున్న నోట్స్ నాకు దేవుని పెట్టాడు, తొడగొట్టాడు. అలా ఏదైనా ఇప్పుడు అదే అప్పుడు ప్రస్తుతం ఆ పనే చేస్తున్నాడు. ఓకే, సో అది అలా నచ్చి ఓకే చేసింది. ఎప్పుడు ప్రాపర్గా నువ్వు సెట్ చేసి ఉండరా స్టార్ట్ చేస్తున్నావు. గోపి తక్కువ మాట్లాడతాడు, పెద్ద మాట్లాడు, మనం మాట్లాడుతుంటే నవ్వుతూ ఉంటాడు. అలాంటి గోపి అంతే కదా. అలాంటి వాడు అంటే ఇందాక వేరే చోట విన్నా, ఎందుకు ఇంత కసిగా చేసావంటే దెబ్బ తగిలింది అన్నాడు. మన అంతే కదా, సెట్ అవుతుంది. దెబ్బ తగిలిన తర్వాత లేచిందా మళ్ళీ. ఇంకో విషయం, మీరు కథ విన్న తర్వాత యాజ్ ఎ హీరోగా డైరెక్టర్తో కూర్చుని నెక్స్ట్ సాంకేతిక నిపుణులు, టెక్నీషియన్స్ ఎవరు, ఆర్టిస్టులు ఎవరు అనుకుంటాం కదా, అంతా కొత్తగా ఉంది. దానికి కారణం ఏంటి? సేమ్ ఇలాగే మాట్లాడుకున్నాం, ఇలా ఫ్రెష్గా ఉండాలి, అంతా ఫ్రెష్గా, కొత్త కాంబినేషన్, నువ్వు నేను తప్ప మిగతా అంతా కొత్తగా ఉండాలనుకున్నాను. సో అనుకున్నాను విష్ణుని అనుకున్నాం. నిజంగా ఫస్ట్ మా విష్ణు, ఆ తర్వాత సుజీత్ని అనుకున్నాం. ఆయన ట్రైనింగ్ బిజీ అప్పుడు దొరకలేదు. అనుకునే అనివార్య కారణాల వల్ల ఆయన అట్టు వెళ్ళటం, ఈయన ఎంటర్ అవ్వటం, అది మా లైక్
పర్ఫెక్ట్గా కుదిరింది. లైక్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. తన వర్క్ చూశాను, మనిషిని కలిసిన తర్వాత ఇంకా నచ్చేసాడు నాకు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా నేను చూస్తుంటే తమిళంలో ఒక 2-3 years బ్యాక్ వచ్చిన విక్రమ్ వేద కైండ్ ఆఫ్ కటింగ్, అంటే ఆ ఎడిటింగ్ సెన్స్, ఈ ముందు ఇది సీన్ వేయాలి, తర్వాత ఇది వేయాలి, ఇంట్రడక్షన్కి ఒక కథ వేయాలి, అది మన తెలుగు సినిమాల్లో ఇంకా రాలా ఆ టైప్ ఆఫ్ నెరేషన్. ఒక ఇంట్రడక్షన్ అంటే వాడికి 4 షాట్లు వేసి జీప్లో దిగాడు, దుమ్ము లేచి దులుపుకున్నాడు, బయటకు వచ్చాడు, ఇట్లాంటివే ఉంటాయి. కానీ ఒక కథ, కటార కృష్ణ గారు తెలుసా అనగానే ఆడ మర్డర్ చేసి జీవా గారిని చంపేసి బయటకు వచ్చి, అంటే ఈ టైప్ ఆఫ్ నరేషన్ డిస్టర్బెన్స్ ఉంటుందా ఈ ముందుకెళ్ళి వెనక్కి వచ్చి అనిపించలేదు మీకు? లేదు, అసలు అనిపించలేదు. ద బ్యూటీ కనుక ఏంటంటే ఆ ముగ్గురితో తర్వాత ఎండింగ్ చూడు, నాకు ఎండింగ్ నచ్చేసింది. ఫెంటాస్టిక్ ఎండింగ్ అది. అది అంటే నేను సినిమా నాకు గోపి ఒక దుర్మార్గం చేశాడు. ఈ సినిమా నన్ను అప్పుడప్పుడు ఆఫీస్కి పిలిచి లేదా షూటింగ్లో ఈ మొక్క చూడు అని చెప్పి చూపించాడు. అక్కడ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏంటి ఇట్లా ఉంది సినిమా, అసలు మనం ఊహించిన క్రాక్ అంటే 4 కామెడీ సీన్లు 7 కామెడీ సీన్లు ఉంటాయి, రవితేజ గారి రెగ్యులర్ హిస్టరియానిక్స్ ఉంటాయి, ఆ స్టైల్ ఉంటుంది. అంటే ఇదంతా అసలు టైట్గా ఏదో ఒక ఇంగ్లీష్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ వచ్చేది నాకు. ఇంగ్లీష్ సినిమాకి తెలుగు సినిమాకి తేడా లాంగ్వేజే. మనం ఇంగ్లీష్ సినిమా గొప్ప అనుకుంటాం. లాంగ్వేజే ప్రజెంటేషన్లో క్వాలిటీ ఆఫ్ ప్రజెంటేషను, వాళ్ళకి 100 కోట్ల బడ్జెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తీస్తారు. మనకి అంత బడ్జెట్ లేకపోయినా అంత క్వాలిటీ ఇవ్వడం అనేది టెక్నికల్ ఎక్సలెన్సీ. దానికి విష్ణు గారు చాలా హెల్ప్ అయ్యాడు. మీరు కథ విన్నప్పుడు దీన్ని ఎలా చూద్దాం అనుకున్నారండి? అదే ఫస్ట్ నేను చెన్నైలో విన్నాను స్క్రిప్ట్ కదా, చెన్నైలో విన్నాను. అప్పుడే స్టార్ట్ అయింది ఒక స్పార్క్ ఉంటుంది. ఈ స్క్రీన్ ప్లే నాకు నచ్చింది అప్పుడే. అప్పుడు స్టోరీ కూడా ఫుల్గా లేదు. ఫస్ట్ ఎట్లా అయిందంటే, ఫస్ట్ నేను ఒక రఫ్గా ఒక స్క్రిప్ట్ అనుకున్న తర్వాత, రఫ్ కూడా కాదు 90% అయింది, ఇంకా కొంచెం సెటప్ ఉంది. అప్పుడు నేను ఫస్ట్ విష్ణు దగ్గరికి వెళ్ళిపోయి, బ్రదర్ నాకు సినిమా చేసి పెట్టాలి, నువ్వే కావాలి నాకు అని, నాకు ఫాలో అప్ ఉంది, నాకు మెర్సల్ ఫాలో అప్ తెలుసు ఎలా ఉంటుంది. సో అప్పుడు చెప్పంలోనే చాలా, అతను వినంలోనే చాలా బాగుంది బ్రదర్, ఫ్రెష్గా ఉంది అన్నాడు. బట్ నేను చేయలేను అన్నాడు. అదేంటి అంటే, ఇప్పుడు నేను బిగిల్ సినిమా చేస్తున్నాను, నువ్వేమో అక్టోబర్ నుంచి షూటింగ్ అంటున్నావు. అప్పుడే స్టార్ట్ అయింది మిస్సింగ్ ఫీలింగ్. నేను ఇప్పుడు తను చేయనంటే నేను ఆల్టర్నేట్లు వెళ్ళిపోయా. ఇంకా అర్థమైపోయింది విష్ణు చేయడం, ఇంకా తన బిగిల్ ఇంకా ఫినిషింగ్ ఉంది, అది దీవాలి రిలీజ్ అన్నారు. మేమేమో ఇక్కడ నవంబర్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో అయిపోయింది. ఇంక వేరే కెమెరామెన్కి అయిపోయి మిగతా అంతా సెట్టింగ్ జరిగి, కెమెరామెన్ సుజిత్ వాసుదేవ్ అని తను అనుకున్నాం. తనకి ఏదో లాస్ట్ ఇంకో 10 daysలో షూట్, ఇంకో 10 days కూడా కాదు, జస్ట్ 5 days అనుకుంటా షూట్, ఇంకా ముహూర్తం స్టార్ట్ చేస్తున్నాం అంటాను. తనకి ఏదో చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది. ఇంకా నాకు ఏం చేయాలి ఇప్పుడు ఇది అంటే, నేను విష్ణుకి కాల్ చేస్తే బ్రదర్ అన్నాడు. అప్పుడే జస్ట్ బ్రదర్ మార్నింగ్ 10-10:30కి లేపాను. బ్రదర్ ఏంటి అంటే, బ్రదర్ నా సినిమా చేసి పెట్టాలి. విచిత్రం ఏంటంటే, ఇక్కడ చిన్న ఇంటరప్షన్. టచ్లో ఉన్నాడు, నన్ను వచ్చి కలిసాడు 12:30కి ఎప్పుడు వచ్చాడు, మాట్లాడుతున్నాడు. అది ఇంకా తను చెప్పాలి, నేనేమో ఏంటబ్బా ఏంటి తను వెళ్ళిపోయాడు, మరి ఇప్పుడు ఏంటి మనకి టైం అనుకున్నాం అన్నీ అనుకున్నాం అంటే, అదే సార్ అదే వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు. అప్పటికే వాళ్ళిద్దరు లవ్ స్టోరీ స్టార్ట్ అయిపోయింది వాళ్ళిద్దరికి. చెప్తున్నాడు, చిన్న అవుతున్నాడు, నాకు చూస్తున్నాడు. అంటే ఆ తర్వాత తెలిసింది నాకు, నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అంటే, మనకి సెట్ అయిపోయింది అని తప్పని అంతా వచ్చింది 15 minutesలోనే చెప్పాడు. ఇదే అనుకుంటున్నావు, ఫ్యాంటాస్టిక్, సూపర్ అనుకోండి. అలా సెట్ అయింది. నాకు ఫస్ట్ గుర్తుంది స్క్రిప్ట్, అది మైండ్లో ఉంటుంది. అది అడిగినప్పుడు ఒక 15 minutes ఇవ్వండి అని చెప్పి ఫోన్ పెట్టాను. మళ్ళీ 15-20 minutes మళ్ళీ ఫోన్ చేసి ఓకే రండి వెళ్దాం అంతే. మామూలుగా అండి కమర్షియల్ సినిమాల్లో ఎక్కువ అంటే కెమెరా పాయింట్ అడుగుతాను, సినిమా లడ్డూలా చూపించాడు ఆర్టిస్ట్ని, ఇదేగా మనం అనుకునేది. బంగారంలా చూపించాడు, తలతలా మెరిసిపోతున్నాడు, అదే ఫోటోగ్రఫీ మనకి. కానీ మీరు ఎక్కువ సినిమా అంతా సిలబెట్స్లో తీశారు. మనిషి కనిపించాడు, వెనకాల లైట్ కనబడుతుంటుంది ఏంటో, లేకపోతే సగమే కనిపిస్తుంటాడు రవితేజ్ గారు. నా ఫోన్లో కూడా షాట్ తీసుకున్నాను, అద్భుతమైన షాట్ ఇది. ఈ షాట్ డెఫినెట్గా చాలా మంచి షాట్ అనేది, చాలా అద్భుతంగా ఉందని మీకు పంపించాను కూడా. అది అదే ఇది కేసేం కాదుగా, కెమెరాలో ఓకే. మీరు ఈ స్కీమ్ని మీరు డిస్కస్ చేశారా ఇలా వెళ్దాము అని?
యాక్చువల్గా అదే లుక్ అండ్ ఫీల్, కలర్ ప్యాటర్న్స్ ఇవన్నీ అనుకుని డిస్కస్ చేసి అనుకున్నాం. అవును, అందరితో. అది But ఏంటంటే ఆ టైప్ ఆఫ్ గ్లాసీ విజువల్స్ ఈ స్క్రిప్ట్ అడగలేదు. ఈ స్క్రిప్ట్ ఏం అడుగుతుందంటే ఒక చిన్న స్టోరీ టెలింగ్ ఉండాలి, విజువల్ లో కూడా ఒక స్టోరీ టెలింగ్ ఉండాలి. నేను ఫస్ట్ మూడ్ కన్వే చేయాలి. ఆ కలర్స్ ఎక్కువ ఉండకూడదు. ఒక పింక్ కలర్, బ్లూ కలర్ ఆ స్కిన్ లో వస్తుందంటే అది వర్కౌట్ అవ్వదు. మూడ్ రిఫ్లెక్ట్ చేయాలి. నేను బ్రదర్కి ఒకటే చెప్పాను ఫస్ట్, బ్రదర్ నేను నాకు 5 సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒకటి. నేను నిన్ను ఎదుక్కుంటూ ఇంత ఫాలో అప్ చేసుకుంటూ వచ్చిందంటే నాకు సినిమాని కొత్తగా కనపడాలి, లుక్ కొత్తగా ఉండాలి. పైగా ఇది స్క్రిప్టే, ఇది ఒక న్యాచురల్ ఫ్లో కోరుకుంటుంది, గ్లాసీగా కాదు. గ్లాసీ కోరుకోదు ఈ ఫిల్మ్. సో న్యాచురల్ వేలో వెళ్ళాలి. కలర్స్ నువ్వే డిసైడ్ గ్లాసీ ఇస్తూ సాంగ్ వచ్చినప్పుడు ఎక్కడ వచ్చిందో ఎక్కడ గ్లాసీ కావాలో అక్కడ ఇవ్వు. ఈ ఎపిసోడ్ రాగా వెళ్దాం అన్నప్పుడు శృతి హాసన్తో చేసిన సాంగ్ ఉంది కదా, క్లైమాక్స్ సాంగ్. ఆ సాంగ్ మామూలుగా బ్లాక్ సెట్ వేశారు మీరు అందరూ 99%. దానికి రెడ్తో జాకెట్ వేసి ఓపెన్ చేస్తారు. మీరు రెడ్తో స్టార్ట్ అయింది, పల్లవి అయిపోగానే ఎల్లో జాకెట్తో ఎంటర్ అయ్యింది. ఎంత కొత్త ఫీల్ అంటే నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడు షాక్ అయిపోయినది. అమ్మ లెమన్ ఎల్లో జాకెట్ నైట్ టైం అనేది చిన్నప్పుడు ఎప్పుడో ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు బాగుంటుంది. దాన్ని ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశాడు. దట్ ఇస్ ఫెంటాస్టిక్. ఇంకోటి అండి, నేను అన్నయ్య గురించి చెప్పాలి. ఈయనేమో పెద్ద పెద్ద షాట్లు పెడుతున్నాడు, కొద్దిగా లెంగ్తీ షాట్లు పెట్టాడు. ఆయన లోపలికి వచ్చి నుంచుని ఇట్లా సింగిల్ షాట్, ఈయన లోపలికి వచ్చి నుంచుని పర్ఫెక్ట్గా నుంచుని డైలాగ్ ఇట్లా చెప్తుంటే లైట్ ఇలా గీతలాగా కరెక్ట్గా మీరు చూడండి. చాలా షాట్లు హీరోకి ఎంత పని అంటే డైరెక్టర్ అడిగిన బాడీ లాంగ్వేజ్ ఇస్తూ నుంచుని డైలాగు ఏ ఆర్ట్ లుక్ మళ్ళీ మిస్ అవ్వకుండా ఉంటూ కెమెరామెన్ చెప్పిన లైట్ ఫాలో అవ్వాలి. అది కొద్దిగా పెద్ద పెంటే బాగానే అప్డేట్ చేసావన్నీ. అది చాలా టఫ్ జాబ్ అది యాక్టర్గా. సపోర్ట్ ఉంటుంది. అదే ముగ్గురు జెల్ అవ్వడం వల్లే వస్తుంది. లేకపోతే దొబ్బుతున్నాడండి కెమెరామెన్ అని ఎమ్మిటికి చెప్తే ఏమవుతుంది, బొమ్మ రాదా అనుకోవచ్చు. ఒకసారి జెల్ అవ్వకపోతే అది చాలా టఫ్ జాబ్ అది యాక్చువల్గా. బికాజ్ గోపి కొద్దిగా ఫాస్ట్గా మూవ్ అవుతుంటాడు. ఇంకోటి నేను యాక్ట్ చేశాను కాబట్టి ఐ కెన్ ఏదో అథారిటీ టు టెల్. ఇలాంటి సినిమాకి బయట అంటే నేను ఈ సినిమాకి ప్రొడక్షన్ సైడ్ అనుకోండి, నేను ఏమనుకుంటానంటే 4 షూట్లు ఈడు చెక్కుతున్నాడు, అబ్బాయి జక్కనలా చెక్కుతున్నాడు, కెమెరా తీసి 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 జరుపుతున్నాడు అనుకుంటా. యూ మేడ్ ద ఫిలిం వెరీ క్విక్లీ. షార్ట్ గ్యాప్ చాలా తక్కువ విష్ణు దగ్గర. షార్ట్కి అవన్నీ రెడీ, బట్ దట్ క్వాలిటీ మైండ్ బ్లోయింగ్ క్వాలిటీ వచ్చింది. అదే అంటున్నా ఇక్కడ ఏంటంటే స్పీడ్కి క్వాలిటీకి సంబంధం లేదు. అది ఇప్పుడు మీరు గట్టిగా చెప్పండి. స్పీడ్కి క్వాలిటీకి సంబంధం లేదు. క్లారిటీ ఉంటే అన్ని క్లియర్గా ఉంటాయి. సింపుల్. అది మీకున్న క్లారిటీకి వాళ్ళకున్న క్లారిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఈయనకి ఎంత క్లారిటీ అంటే అవతలడు కాస్త అటు ఇటు ఉంటే చిరాకు దొబ్బేస్తుంది. క్లారిటీగా చెప్పు అంటాడు. నేను చాలాసార్లు అనుభవించాను. పైగా మనసులో పెట్టి పిసుకోవద్దు, ఓపెన్గా చెప్పు, ఇవన్నీ ఆయన స్టైల్ ఆఫ్ స్టేట్మెంట్స్ కాబట్టి ఆయన అంత హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాడు. మనమేమో పిసుకుంటుంటాం. ఇంకోటి అనే ఈ క్యాస్టింగ్ చెప్తుంటే నీకు షాక్ అవ్వలేదా? మన రైటర్ వివేక్ పోలీస్ ఆఫీసరు, ఆ మత్సరావు ఏమన్నాడు. మేము అనుకుంది అదే మొదటి నుంచి, అన్ని ఫ్రెష్గానే ఉండాలి అంటే వెల్ నోన్ ఫేస్లు చెప్పాడు. నేను వద్దు అనుకున్నాం. వేవ్ లెంత్, సూపర్ వేవ్ లెంత్. నేను ఇప్పుడు ఈ క్యారెక్టర్కి వివేక్ అనుకున్నాను, అబ్బాయి కరెక్ట్ పర్ఫెక్ట్ సూపర్ నాకు కనిపించాడు. క్యారెక్టర్ కనిపించేసింది వివేక్ అనుకుంటున్నాను. ఇలా మచ్చరే వస్తున్నాడు ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్. అది స్టన్ శివ మైండ్ బ్లోయింగ్ అండ్ ఇవన్నీ చెప్పినా అప్పటికప్పుడు తీసుకునే డెసిషన్లు అలాగా అప్పటికప్పుడు. సో అది క్లారిటీ అంటే సింక్ క్లారిటీ జెల్ అవటం అంతే. ఫస్ట్ కమ్యూనికేట్ అయింది అందరూ ఆర్టిస్ట్కు. ఇంకోటి అండి, ఒక సినిమా ఊరు బేస్డ్గా చేస్తుంటే ఊళ్ళో చారిత్రాత్మకంగా మనకు తెలిసిన హిస్టారిక్గా ఫేమస్ అయినవన్నీ పెట్టుకుంటూ వస్తూ ఉంటాం. కానీ సినిమాకి కొన్ని జెల్లోకి తీసేస్తాం. బట్ ఒంగోలుకు సంబంధించిన అన్ని విషయాలు ఈ సినిమాలో పెట్టడం అనేది హైలైట్. ముఖ్యంగా గాడిద రక్తం తాగి పరిగెడుతూ ఉంటారు వేటపాలెం వాళ్ళు, ఆ బీచ్లో పరిగెత్తడం అనేది చాలా పెద్ద హైలైట్ అయిపోయింది. ఇన్నాళ్ళ చరిత్రలో అంటే ఒంగోలు నుంచి ఎంతోమంది డైరెక్టర్లు వచ్చారు, గొప్ప డైరెక్టర్లు వచ్చారు. కానీ వాళ్ళకి అవకాశం రాలా. ఈ 80 years ఫిలిం ఇండస్ట్రీలో గాడిద రక్తం దాకా పరిగెడుతూ ఉంటారు ఇసుకలో అనేది ఫెంటాస్టిక్గా వర్కౌట్ అయింది. న్యూ లుక్ ముందే పట్టేశాడు. ఆ ఊరుడే కదా, అందుకే పట్టేశాడు దాన్ని.
అంటే మీరు కొన్ని సెన్సర్కి అబ్జెక్ట్ చేస్తారేమో అని కూడా డిస్కస్ ఫీల్ డౌట్లు వచ్చినాయి బట్ అంటే నేను ఇంకొకటి వెరీ స్ట్రాంగ్గానే ఉన్నా ఏంటంటే కొన్ని సినిమాలు ఆ మధ్య లాక్డౌన్ వాటిల్లో చూసా ఒక హానెస్ట్ ఫిల్మ్ మేకింగ్ కనపడింది నాకు. ఆ హానెస్ట్ ఫిల్మ్ మేకింగ్ ముందు మనం